బంగారం ధర దిగిరానంటోంది. వెండి ధర ఆకాశంలో విహరిస్తోంది. రోజు రోజుకు వీటి ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. 10 గ్రాముల బంగారం ధర 1,50,000కు చేరింది. కిలో వెండి 3 లక్షలు దాటింది. దీంతో వామ్మో అంటున్నారు సామాన్య మధ్యతరగతి జనం. వచ్చే నెలలో ముహూర్తాలు ఉండడంతో పెళ్లిళ్లు శుభకార్యాలకు ప్లాన్ చేసుకున్నారు. పెరుగుతున్న ధరలు చూసి బెంబేలెత్తిపోతున్నారు. అంతర్జాతీయంగా అనిశ్చితి ఉండడంతో వెండి బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో మార్చి నెల డెలివరీ కిలో వెండి ధర ఇవాళ 9,674 పెరిగి 3,19,000కు చేరింది. ఫ్యూచర్ మార్కెట్లో బంగారం ఫిబ్రవరి డెలివరీ ఒక్క రోజులోనే 2,560 పెరిగి 1,48,000కు చేరింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో మధ్యాహ్నానికి 10 గ్రాముల బంగారం ధర తొలిసారి 1,50,000 దాటింది. కిలో వెండి 3,15,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఔన్స్ $4,714 వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి ఔన్స్ $94.37గా ఉంది. డాలర్తో రూపాయి మారకం విలువ మళ్లీ 91 మార్కును దాటింది. ఆ ప్రభావం కూడా బంగారం, వెండి ధరలపైన పడిందంటున్నారు మార్కెట్ ఎక్స్పర్ట్స్. మరిన్ని డీటెయిల్స్ కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, వెండి బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి, అప్డేట్స్ ఏంటి? బంగారం ధరలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. అదే విధంగా గంట గంటకి మారుతున్నాయని చెప్పుకోవచ్చు. ఒక గంట కింద ఒక రేటు ఉంటే మరో గంట తర్వాత చూస్తే మరొక రేటు ఉందని చెప్పుకోవచ్చు. అంతలా కూడా బంగారం, వెండి ధరలు అయితే దూసుకెళ్తూ ఉన్నాయి, పరుగులు పెడుతున్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు ఆకాశం తాకుతున్న రేట్లు కూడా మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తూ ఉన్నాము. ఇక బంగారం కంటే వెండి మరింత దూసుకెళ్తా ఉంది. దాదాపు మనకు ఒకే రోజు 12,000, 15,000, 8,000, 10,000 కూడా పెరుగుతున్న రోజులు కూడా మనం చూస్తూ ఉన్నాము. అదే విధంగా నిన్నటికి ఇవాటికి కూడా ఒక డ్రాస్టిక్ చేంజ్ అనేది కూడా మనకు రేట్లలో వ్యత్యాసం కావచ్చు, రేట్లు కావచ్చు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే అంతర్జాతీయంగా కొనసాగుతున్న అనుచితి కావచ్చు, ట్రంప్ వచ్చాక తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, రాజకీయంగా ఉద్రిక్తత, దాంతోపాటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ టారిఫ్స్ గురించి కావచ్చు, అదేవిధంగా యుద్ధ వాతావరణము. సో ఇట్లాంటి కారణాల వల్ల కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ లోహాల మీద, ఏవైతే భారీ లోహాలు ఉంటాయో వాటి మీద పెట్టుబడులు పెట్టడానికి అయితే, విలువైన లోహాల మీద పెట్టుబడులు పెట్టుకోవడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. దీంతో చాలా వరకు బంగారం, వెండి ధరలు అయితే పెరుగుతూ వస్తూ ఉన్నాయి. దాదాపు 2025 డిసెంబర్ 31 నాటికి చూసుకున్నట్టయితే ఇటు వెండి ధర వచ్చేసరికి కూడా 2,35,000 కిలో వెండి పలికింది. అదే ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే దాదాపు 3,30,000కు చేరిందనే చెప్పుకోవచ్చు. అంటే నిన్నటికి ఇవాటికి మనం చూసుకున్నట్టయితే నిన్న దాదాపు మనకు 8,000 రూపాయలు పెరిగి 3,18,000 వరకు కూడా మనకు సిల్వర్ కేజీ ధర పలికింది. అదే ఈ రోజు చూసుకున్నట్టయితే దాదాపు మరో 12,000 పెరిగి 3,30,000కు కేజీ వెండి కూడా పలుకుతున్న సిచ్యువేషన్స్ కూడా చూస్తూ ఉన్నాము. ఇక వెండి వచ్చేసరికి కూడా రోజు రోజుకు పెరుగుతూ ఉండడంతో కూడా చాలా మంది పెట్టుబడులు పెట్టడానికి, ఈటీఎఫ్ తీసుకోవడానికి కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఇప్పటికే కావచ్చు ఇటు బంగారం, వెండి అనేసరికి కూడా భారతీయులకు ఎంతో ప్రీతిపదమైనగా చూస్తూ ఉంటారు. ఎక్కువగా పెళ్లిల్లో కావచ్చు, పెట్టుబడులు పెట్టడానికి కావచ్చు, ఆర్నమెంట్స్ రూపంలో ధరించడానికి చాలా మంది కూడా ఇష్టం చూపిస్తూ ఉంటారు. చాలా మంది పెట్టుబడులు కూడా వీటి మీద పెడుతూ ఉంటారు. సో దీంతో పాటు ఇటు పెళ్లిళ్ళ సీజన్ కూడా వస్తూ ఉండడంతో కూడా ప్రజెంట్ అయితే కూడా రేట్లు పెరగడంతో కూడా ఎక్కడ కూడా మనకు డిమాండ్ అయితే చాలా వరకు తగ్గిందనే చెప్పుకోవచ్చు. చాలా వరకు సేల్స్ అయితే తగ్గాయి. డిమాండ్ అయితే పెరుగుతూ వస్తుంది, కాకపోతే సేల్స్ అయితే తగ్గాయని చెప్పుకోవచ్చు. ఈ సేల్స్ రూపంలో మనం చూసుకున్నట్టయితే కూడా దాదాపు మనకు 3 రకాలుగా ఉంటుంది. ఒకటి లగ్జరీ సేల్స్ అని చెప్పుకోవచ్చు, అదేవిధంగా డైలీ వారి సేల్స్ ఉంటాయి. దాంతోపాటు ఇటు పెట్టుబడులు పెట్టేదానికి సంబంధించిన 3 రకాలుగా మనం చూసుకున్నట్టయితే డైలీ సేల్స్ అయితే తగ్గినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక లగ్జరీ సేల్స్ వచ్చేసరికి కూడా మనకు నార్మల్ గానే ఉన్నాయి. పెట్టుబడుల్లో మాత్రం మనకు చాలా కాస్త హైక్ అనేది కనిపిస్తూ ఉంది. ఈ రేట్లు పెరుగుతుండడంతో కూడా చాలా మంది పెట్టుబడులు పెట్టడానికి అయితే ముందుకు వస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు మనకు 2026 మొదటి నుంచి చూసుకున్నట్టయితే ఇటు బంగారం ధరలో కావచ్చు, ఇటు వెండి ధరలో కావచ్చు చాలా వరకు హెచ్చు తగ్గులు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇటు వ్యాపారులు కూడా చెప్తూ ఉన్నారు దాదాపు మనకు అప్పటి నుంచి కూడా సేల్స్ అయితే చాలా వరకు తగ్గాయి, డిమాండ్ కూడా పెరుగుతుంది అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఇక బంగారం ధర వచ్చేసరికి కూడా మనకు తులం రేటు నిన్నటికి ఇవాళకి చూసుకున్నట్టయితే కూడా దాదాపు మనకు 2,000 చిల్లరకు పైగా కూడా పెరిగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దాదాపు నిన్న 1,48,000 వరకు కూడా తులం బంగారం ధర 24 క్యారెట్లు పలికింది. అదే ఈ రోజు చూసుకున్నట్టయితే దాదాపు 1,50,000 అక్షరాల మనకు 1,50,000 వరకు కూడా తులం బంగారం ధర పలుకుతూ ఉంది. సో ఇట్లాంటి రేట్లు ఉండడంతో కూడా ప్రజలు బంబేలెత్తిపోతా ఉన్నారు. అసలు ఏం కొనలేము, ఏం పెట్టలేని సిచ్యువేషన్స్ లో ఉన్నామని చెప్పేసి ఇటు చెప్తూ ఉన్నారు. ఇక దాదాపు ఇటు వెండి బంగారం పెరుగుతూ వస్తూ ఉండడం, డ్రాస్టిక్ చేంజ్ కనిపిస్తూ ఉండడం, రోజు రోజుకి పెరుగుతూ ఉండడం, గంట
గంటకి వ్యత్యాసం కనిపిస్తూ ఉండడంతో కూడా చాలా వరకు కూడా నో స్టాక్ బోర్డ్స్ పెట్టేస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలా వరకు మనకు ఆర్నమెంట్స్ వచ్చేసరికి కూడా జ్యువెలరీ షాప్లలో ఎక్కువగా మనకు స్టాక్ ఉంటుంది, నచ్చిన డిజైన్స్ మనం తీసుకుంటూ ఉంటాము. కాకపోతే చాలా వరకు కూడా రా గోల్డ్ తీసుకోవడానికి, రా సిల్వర్ తీసుకోవడానికి, బిస్కెట్లు తీసుకోవడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. కాకపోతే బిస్కెట్స్ వచ్చేసరికి కూడా ఇటు సిల్వర్ అయితే నో స్టాక్ అని చెప్పేసి ఇటు జ్యువెలరీ షాప్ వాళ్ళు అయితే చెప్తూ ఉన్నారు. ఎందుకంటే చాలా వరకు కూడా పెట్టుబడులు పెట్టడానికి దాదాపు ఇటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే హాఫ్ కేజీ కావచ్చు, 1 కేజీ కావచ్చు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. కాకపోతే ప్రజెంట్ ఉన్న డిమాండ్తో పోలిస్తే చాలా వరకు ఆర్నమెంట్స్ అయితే ఉన్నవి. ఎందుకంటే సిల్వర్ జ్యువెలరీలో ఎక్కువగా వచ్చేసరికి పూజా జ్యువెలరీ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో పూజకు సంబంధించి కావచ్చు, దేవుని రూమ్లో పెట్టుకునే ఐటమ్స్ కావచ్చు, అట్లాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు ఈ అన్నప్రాసనకి సంబంధించి. సో అట్లాంటి ఆర్నమెంట్స్ దొరుకుతున్నాయి తప్పితే ఈ బిస్కెట్స్ కావచ్చు, రా సిల్వర్ కావచ్చు అవైతే దొరకట్లేదు. ఒకవేళ ఈ రోజు ఆర్డర్ ఇస్తే మేము ఒక 1 వీక్ తర్వాత తెచ్చి పెడతామని చెప్తూ ఉన్నారు. కాకపోతే ఆ 1 వీక్ తర్వాత మనం చూసుకున్నట్టయితే, ఎందుకంటే 1 వీక్కే మనకు 40,000 వ్యత్యాసం కూడా చూసిన రోజులు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. దాదాపు గత 1 వీక్ మనం చూసుకున్నట్టయితే సిల్వర్ వచ్చేసరికి కూడా మనకు 3,10,000 ధర వలికింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే 3,30,000 కూడా కనిపిస్తూ ఉంది. అంటే డ్రాస్టిక్ చేంజ్ 20,000, 30,000, 40,000, 50,000, 60,000 కూడా చూస్తూ ఉన్నాము. ఎందుకంటే డిసెంబర్ 31కి 2,35,000 ఉంటే ప్రస్తుతం 3,30,000 మనకు వెండి పలుకుతా ఉంది. అంటే దాదాపు 90,000 వ్యత్యాసం అనేది కూడా మనము ఒక 20 రోజులలో చూస్తూ ఉన్నాం. సో ఇట్లాంటి రేట్ ఉండడంతో కూడా భారీ డిమాండ్ ఉండడంతో నో స్టాక్ పెట్టేస్తూ ఉన్నారు. ఆ 1 వీక్ తర్వాత మనం తీసుకోవాలనుకున్నా కూడా ఆ రోజు రేటు, ఆ గంటకి, ఆ నిమిషానికి ఏ రేటు పలుకుతుందో ఆ రేటుతోనే ఇస్తామని చెప్పేసి కూడా చెప్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఇటు వ్యాపారులు కూడా ప్రజెంట్ అదే విధంగా కూడా ఇటు జ్యువెలరీ షాప్లో మన హైదరాబాద్లో చూసుకున్నట్టయితే ఇట్లాంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఇక బంగారం ధర వచ్చేసరికి కూడా మనం చూసుకోవచ్చు, దాదాపు 1,50,000 పలుకుతుండడంతో కూడా చాలా వరకు తీసుకునే వాళ్ళు కూడా తగ్గిపోయారు. పెట్టుబడులు పెట్టే వాళ్ళు కూడా బంగారం కంటే కూడా ఎక్కువగా సిల్వర్ మీద పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఇక పెళ్లిల సీజన్ వచ్చిందంటే చాలా వరకు బంగారం పెట్టిపోతల కింద కూడా అమ్మాయి తరపున వాళ్ళు పెడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు కూడా 10 తులాలు తీసుకునే వాళ్ళు, 5 తులాలు, 20 తులాలు తీసుకునే వాళ్ళు 10 తులాలు ఇట్లా చాలా వరకు కూడా తగ్గుముఖంగా కూడా పెడుతూ ఉన్నారు. ఇక సిల్వర్ ముఖం అయితే అస్సలే చూడట్లేదు. ఎందుకంటే అంత డ్రాస్టిక్ చేంజ్, అంతగానం రేటు పెరగడంతో కూడా ఎవరు కూడా తీసుకోవడానికి అయితే వెనకడుగు వేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఓన్లీ పెట్టుబడులు ETF ద్వారానే ఇవైతే చాలా వరకు మనకు డిమాండ్ పెరుగుతూ ఉంది. ముఖ్యంగా చైనాకి సంబంధించి మనం చూసుకోవచ్చు, అక్కడ చాలా వరకు కూడా ఎక్కువగా ఈ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, భారీగా ఈ సిల్వర్కి సంబంధించి కూడా వాళ్ళు కొనుగోలుదారులు ఎక్కువ కొంటూ ఉండడం వాళ్ళు, దీంతో ఇక్కడ మనకైతే టారిఫ్స్ ఎక్కువగా విధించడం వల్ల మనం చైనా నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం సిల్వర్ ఐటమ్స్ అనేవి, ఈ సిల్వర్ అనేది. సో దీంతో కూడా టారిఫ్స్ ఎక్కువగా ఉండడం కూడా రోజు రోజుకి మనకు పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అదే చూసుకున్నట్టయితే ఈ మంత్ ఎండ్ వరకు వచ్చేసరికి కూడా మనకు 3,50,000 చిల్లర కూడా దాటుతుంది వెండి అని చెప్తూ ఉన్నారు. అదే విధంగా బంగారం కూడా మరింత కూడా పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇక వెండి వచ్చేసరికి కూడా ముఖ్యంగా మనకు నార్మల్గా ఆర్నమెంట్స్, దాంతోపాటు ఇటు సేల్స్తో పాటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ సోలార్ ప్యానెల్స్ కావచ్చు, అదేవిధంగా ఈ ఎలక్ట్రిక్ వాహనాలు కావచ్చు, అందులో కూడా ఎక్కువగా వాడుతుండడంతో మరింత డిమాండ్ కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే సిల్వర్, దాంతోపాటు గోల్డ్ బుల్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో మరింత కూడా పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. కాకపోతే మన కరోనా టైంలో కూడా చూసాము, దాదాపు 1,45,000 వరకు కూడా వెండి వెళ్ళి ఒకేసారి కూడా డ్రాస్టిక్ చేంజ్ అంటే డ్రాప్ అవ్వడం కూడా చూసాము. దాదాపు 90,000కు చేరుకుంది. అదేవిధంగా ప్రస్తుతం చూసుకున్నట్టయితే 3,30,000కు చేరింది. మరింత కూడా పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ తగ్గితే మాత్రం కూడా చాలా వరకు డ్రాస్టిక్గా కూడా తగ్గే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇటు ఎకనామిస్టులు కూడా చెప్తూ ఉన్నారు. కాకపోతే ప్రస్తుతం మాత్రం మనం మార్కెట్ చూసుకున్నట్టయితే అందుకు భిన్నంగా ఉందని చెప్పుకోవచ్చు. మరింత కూడా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక రానున్న రోజుల్లో వెండి, బంగారం మరింత పిరమయ్యే అవకాశం ఉంది. కొనుగోలుదారులు కూడా తగ్గే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. పెళ్లిళ్ళ సీజన్ ఉన్నా కూడా ఇటు జ్యువెలరీ షాపులన్నీ కూడా మనకు వెలవెలబోతా ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా సేల్స్ పర్సన్స్ లేక, చాలా వరకు కూడా కొనుగోలుదారులు లేక కూడా ఖాళీగా కనిపిస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే బంగారం, వెండి ధర అయితే రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. అపర్ణ.